నోట్. ఇప్పుడు నేను రాయద్దు, వినండి ఫస్ట్. సో ఇది ఒక రెడ్మీ 8A మోడల్. ఏ మోడల్ సార్? రెడ్మీ 8A మోడల్. సో దీంట్లో ఇక్కడ చూడండి ఛార్జింగ్ ఐసి కనపడుతుంది. ఇక్కడ ఏమన్నా చూడండి, PMI 632. నోట్ చూడండి, చార్జర్ సెక్షన్ ఏమన్నా సార్ ఇక్కడ PMI 632. దీంట్లో పవర్ ఐసి చూడండి, ఎన్ని పవర్ ఐసీలు ఉన్నాయి? ఒకటే పవర్ ఐసి, అంతేనా? క్రిస్టల్ ఉందా? దీని చుట్టూరు ఏమున్నాయి? కాయిల్స్, బగ్ కాయిల్స్ ఉన్నాయి, క్రిస్టల్ ఉన్నాయి. అంటే ఇది మన పవర్ ఐసి PM439 సింగిల్ పవర్ ఐసి. దెన్ ఇదేంటి సార్? సింగిల్ పవర్ ఐసి. ఇప్పుడు నేను ఇంకో మోడల్ ఓపెన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి 2 పవర్ ఐసీలు ఉన్నది ఓపెన్ చేస్తాను. నెక్స్ట్ PMI. ఓకేనా? సో రెడ్మీ 8A మీకు అర్థం అవడానికి రాసుకోండి, మోడల్ నెంబర్ కింద రాసుకోండి. నెక్స్ట్ మనం రెడ్మీ నోట్ 4. రెడ్మీ. సో దీంట్లో ఛార్జింగ్ సెక్షన్ అనేది PMI దేంట్లో ఉంటుంది చూడండి. ఇక్కడ ఏమన్నా సార్? PMI 8952. నోట్, PMI 8952. దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఛార్జింగ్ సెక్షన్, లైటింగ్ సెక్షన్ అండ్ గ్రాఫిక్స్ సెక్షన్. నోట్ చేసుకోండి. PMI 8952. ఏమేమి ఉంటాయి దీంట్లో? చార్జర్ ప్లస్ లైట్ ప్లస్ గ్రాఫిక్ 3 కలిసి ఉంటాయి. సపరేట్ ఐసీలు ఉండవు. ఓకే, ఇప్పుడు మనం ఫోకస్ దేని మీద? ఓన్లీ చార్జర్. ఓకే, సో తర్వాత నేను ఒక పోకో X2 మోడల్ ఓపెన్ చేస్తున్నాను. ఏ మోడల్? పోకో X2. పోకో X2 ఆర్ X3 సేమ్ 2. సో దీంట్లో మనం కాంపోనెంట్ నేమ్కి వెళ్తే, సో దీంట్లో ఎన్ని పవర్ ఐసీలు ఉన్నాయో చూడండి ఫస్ట్. PM7150, PM7150, ఇది 50L. అదే సార్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పవర్ ఐసీ ఉంది, చుట్టూరు బక్కాల్స్ ఉన్నాయి. ఇక్కడ పవర్ ఐసీ ఉంది, చుట్టూరు బక్కాల్స్. అంటే ఇది మన మెయిన్ ఐసీ. ఓకేనా? ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్ ఐసీలో ఇన్బిల్ట్ అయి ఉంటుంది. ఎవరు? చార్జర్ ఐసీ. మెయిన్ ఐసీలో ఇన్బిల్ట్ అయి ఉంటుంది. ఓకేనా? సో నోట్ చేసుకోండి. పోకో X2 అని రాయండి, డ్యూయల్ పవర్ ఐసీ అని రాయండి. హెడింగ్ X3, నో ప్రాబ్లం. X2 X3 సేమ్. పోకో X3 డ్యూయల్ పవర్ ఐసీ అని రాయండి. ఇందాక మనం చెప్పింది రెడ్మీ 8A, రెడ్మీ నోట్ 4 PMI 1, పవర్ ఐసీ 1, అది కూడా సింగిల్ అన్నట్టు. ఇక్కడ ఏంటంటే డ్యూయల్ పవర్ ఐసీ. ఎన్ని? 2 పవర్ ఐసీలు ఉంటాయి. 2 పవర్ ఐసీలు ఉన్న ఛార్జింగ్ సెక్షన్ ఏ ఐసీలో ఉంటుంది? మెయిన్ పవర్ ఐసీలో ఉంటుంది 2. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో మోడల్ ఓపెన్ చేస్తాం. 2 పవర్ ఐసీలు ఉంటాయి ఆ మోడల్ అని నోట్ చేసుకొని నేను నెక్స్ట్ చెప్పేది అర్థమవుతుందా? సో 2 పవర్ ఐసీలు ఉన్న మోడల్లో చార్జర్ ఐసీ ఇన్బిల్ట్ మెయిన్ పవర్ ఐసీలో ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక K20 Pro తీసుకుంటున్నాను. రెడ్మీ K20 Pro. ఓకే, దీంట్లో ఇప్పుడు మనం చూస్తే దీంట్లో ఎన్ని ఉన్నాయో చూద్దాం. కన్ఫ్యూజ్గా ఉందా? సో ఇక్కడ గమనించండి. PM8150, 8150A, 8150B. ఎన్ని ఐసీలు ఉన్నాయి ఇప్పుడు? ఇక్కడ రాసాను చూడు, 8150, 8150B, 8150A. అంటే 3 పవర్ ఐసీలు ఉన్నాయి. ఓకేనా? ఎగ్జాంపుల్గా రాసుకోండి. రెడ్మీ K20 Pro మీరు ఎప్పుడైనా చూసుకోవాలంటే, ఓకేనా, మీరు ఖాళీగా ఉన్నప్పుడు బోర్డుని ఓపెన్ చేసి చూడాలంటే చూడాలదా?
చూడాలంటే అప్పుడు ఏం ఓపెన్ చేయాలి? రెడ్మీ K20 Pro ఓపెన్ చేస్తే ఎన్ని పవర్ ఐసీలు ఉంటాయి? 3 పవర్ ఐసీ ఉంటాయి. 3 పవర్ ఐసీలో ఉన్న దాంట్లో బి అని ఎక్కడ ఉందో, బి దాంట్లో మన చార్జర్ ఐసీ, అది చార్జర్ ఐసీ. ఇక్కడ ఉందా బి? ఇప్పుడు 8150B అంటే ఇది ఐసీ చార్జర్ ఐసీ. అర్థమైందా? ఓకే, మరి 4 పవర్ ఐసీలు ఉన్న మోడల్ చూద్దామా? సో 4 పవర్ ఐసీ ఉన్న మోడల్ వచ్చేసి మనకి MI10. కొన్ని మోడల్స్ ఉన్నాయి, ఎక్కువ లేవు. బిగ్ మోడల్స్ MI10T Pro, MI10T Pro. సో మీరు ఇక్కడ గమనిస్తే, సో ఇదెవరు? CPU. ఏంటి సార్ ఇది? ఇదేమో AP CPU, ఇది బేస్ బ్యాండ్ CPU. అర్థమైంది సార్? ఇది నెట్వర్క్ CPU, ఇది మన మెయిన్ CPU, ఇది నెట్వర్క్ CPU. ఇదేమో UFS. ఓకేనా సార్? ఇదేంటి సార్? ఇంటర్నల్ స్టోరేజ్, UFS. ఓకే, ఇక్కడ చూడండి ఏమనుంది? 8150L. ఎల్ ఉందా? ఇక్కడ ఏమనుంది? 8150B ఉందా? ఉందా లేదా? అంటే ఇది ఇక్కడ మనకి ఏ సెక్షన్ ఉంటుంది? ఛార్జింగ్ సెక్షన్. సో ఇక్కడ ఐసీలు చూస్తే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఇక్కడ చూడండి, 8250. ఇది ఏంటి? 8250. ఇదేమో 8250. ఇందాక చెప్పింది ఏంటి? 8250L. ఇది 8250. అదేంటి 8250L. కింద ఏంటి? 8250B. సరిపోయిందా? 3. ఓకే, ఇంకో పవర్ ఐసీ, ఈ 3 కాకుండా ఇంకో పవర్ ఐసీ ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఏదో ఒకటి పేరు రాసుకోండి. 8250, 8150L. అక్కడ ఏమి ఇస్తా అది మార్చాలి నువ్వు. నేను ఇప్పుడు రాస్తా ఐసీల గురించి. నువ్వు అక్కడ ఏ ఐసీ ఉంటే అదే ఐసీ మార్చాలి. ఇప్పుడు ఇది ఉంటే ఇదే మార్చాలి, ఇంకొకటి పెట్టి ఇది కూడా నెంబర్. అర్థమవుతుందా? నెట్వర్క్ ఐసీ ఇక్కడ రాస్తుంది. PMX55. చుట్టూరు కాల్స్ ఉన్నాయా? ఇది దేనికి? నెట్వర్క్ రిలేటెడ్ పవర్ ఐసీ. 4వ పవర్ ఐసీ. సార్ ఇది PMX ఎలా వస్తుంది సార్? ఎక్కువ మోడల్స్ లేవు సార్, ఇప్పుడు దిగుతున్నాయి మార్కెట్లో. ఇంకా మీ దగ్గరికి రావాలంటే ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది మీ దగ్గరికి రావాలంటే. మా దగ్గరికి ఇంకా తరుగుతున్నాయి ఇప్పుడు హైదరాబాద్లో. మీకు రావాలంటే ఇంకా కొంచెం టైం పడుతుంది. ఒక అవగాహన అయితే మీకు ఉండాలని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అర్థమైందా? PMX55. ఓకేనా? ఇది మన బేస్ బ్యాండ్ CPU కావాల్సిన వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎన్నో అర్థమైందా? అంటే ఒక బోర్డులో సింగిల్ పవర్ ఐసీ ఉండొచ్చు, ఇంకా డబుల్ పవర్ ఐసీ, ట్రిపుల్, సబులు, ఏదున్నా మనకు ఏం ఇష్యూ లేదు. నీకు ఏ సెక్షన్ ప్రాబ్లం వస్తే దాన్ని రిలేటెడ్గా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? మనకి ఏదైనా సరే ఒకటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SMT. సో ఫ్రెండ్స్, ఈ మంత్ 25న విజయవాడలో మన యాపిల్ ఆండ్రాయిడ్ కోర్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. సో ఆల్రెడీ లాస్ట్ బ్యాచ్ అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో దానికి సంబంధించిన రివ్యూలు, ఆ స్టూడెంట్స్ ఎలా సక్సెస్ అయ్యారు, వాళ్ళ డబుల్ డెక్కర్ కానీ ఈ కోర్స్ కానీ ఎలా నేర్చుకున్నారు, ఆ వీడియోని నేను ఈ డిస్క్రిప్షన్ కింద లింక్లో పెడతాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎవరైతే యాపిల్ ఆండ్రాయిడ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో, లేదంటే ఈ ఫీల్డ్లో ఆల్రెడీ మొబైల్ షాప్ ఉండి ఎవరైనా అప్డేట్ అవ్వాలనుకుంటున్నారా, కొత్తగా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటున్నారా, వీళ్ళందరికీ కూడా మేము ఇక్కడ మీకు కోర్స్ అయితే నేర్పించడం జరుగుతుంది. ఒక ఫ్రెషర్ అయితే అసలు మొబైల్ షాప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఒక కస్టమర్ని ఎలా డీల్ చేయాలి, మొబైల్ టూల్స్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి మీకు స్టార్ట్ చేసి బేసిక్ మోడల్ నుంచి అడ్వాన్స్ మొబైల్స్ యాపిల్ ఆండ్రాయిడ్ కూడా మీకు కంప్లీట్గా చెప్పడం జరుగుతుందండి. 50,000 రూపీస్కి మీకు ఫుడ్, అకామిడేషను ప్లస్ మీకు టూల్ కిట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు స్మార్ట్ మొబైల్ ట్రైనింగ్ యాప్ను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ యాప్లో అన్ని వీడియోలని మేము అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాక కూడా ఏమైనా అర్థం కాకపోతే ఆ వీడియోలు చూసుకుని మీరు రివిజన్ చేసుకోవచ్చు. ఆ విధంగా మీకు బ్యాక్ బోన్గా మా యాప్ అయితే పనిచేయడం జరుగుతుంది. ఇది ఈ కోర్సులోనే కంప్లీట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సార్ మీరు మాకు పే చేసేది 40,000 రూపీస్ యాపిల్ ఆండ్రాయిడ్కి, 5,000 రూపీస్ అనేది టూల్ కిట్ కోసం. ఆ టూల్ కిట్ మీరు బయట కావాలంటే బయటైనా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ 5,000 రూపీస్ వచ్చేసి అకామిడేషన్, ఫుడ్ అండ్ అకామిడేషన్ కోసం పే చేస్తున్నారు. ఒకవేళ మీకు కనుక
ఓన్లీ కోర్సే కావాలి, యాపిల్ ఆండ్రాయిడ్ కోర్స్ అంటే 40,000 రూపీస్కే మేము నేర్పించడం జరుగుతుంది. ఓన్లీ ఆండ్రాయిడ్ కోర్స్ కావాలంటే మీకు 25,000 రూపీస్కే మేము నేర్పించడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి రండి, ఇన్స్టిట్యూట్ చూడండి, క్లాసెస్ వినండి, మీకు అర్థం చేసుకోండి. ఓకే అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ మంత్ 22వ తారీఖున నేను విజయవాడ రావడం జరుగుతుంది. సో మీరు ఎవరికైనా మొబైల్కి సంబంధించిన మొబైల్ రిపేర్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ, మొబైల్ షాప్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ, ట్రైనింగ్ గురించి సమాచారం కానీ, యాపిల్ ఆండ్రాయిడ్ గురించి, ఓన్లీ ఆండ్రాయిడ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్గా నా దగ్గరికి రండి, వచ్చి ఒకసారి నాతో మాట్లాడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ మీరు నన్ను కలవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా లొకేషన్ ఇస్తాను, ఆ లొకేషన్కి రండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఏమవుతుంది చూడండి సార్, ఇది మన కనెక్టర్. ఏ కనెక్టర్? ఛార్జింగ్ కనెక్టర్. వి బస్ నుంచి మనకు లైన్ పాస్ అవుతుంది. అయిందా? వి బస్ వోల్టేజ్ ఎంత వోల్టేజ్ వచ్చింది చెప్పండి. ఇప్పుడు 5 వోల్టేజ్. తర్వాత అక్కడ నుంచి మనకి ఓవిపి అనేది చెక్ చేసుకుని 5 వోల్టేజ్ వస్తుందా, ఎక్కువ వోల్టేజ్ వస్తుందో చూసుకుంటుంది. ఎక్కువ వోల్టేజ్ వస్తుంది, కట్ అయిపోతుంది. అంతేనా సార్? అక్కడ ఒకవేళ 5 వోల్టేజ్ కాకుండా 220 వోల్టేజ్ ఎవడో ఒకటి పెట్టాడు అనుకో, వెంటనే ఓవిపి వేసి ఏమవుద్ది? అప్పుడు ఏమో సేఫ్, లేకపోతే ఛార్జ్ చేసి పని చేయదు. సో నెక్స్ట్ ఏం చూసుకోవాలి? యూఎస్బి ఇన్. మరి యూఎస్బి ఇన్ అవుతుందా లేదా అనేది లోపల ఐసి తీసి చెక్ చేయలేం కదా. దానికోసం ఇక్కడ ఒక కెపాసిటీ ఇస్తాడో అది కూడా అవసరం లేదు, సింపుల్గా ఈ కెపాసిటీని చెక్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఎంఐడి ఆర్ పిఎంఐడి. ఇక్కడ కనుక మనకి 5 వోల్టేజ్ వచ్చింది అంటే మన ఛార్జర్ ఐసీకి ఇన్పుట్ ప్రాపర్గా ఉంది అని అర్థం. ఓకేనా సార్? సో నెక్స్ట్ దాని తర్వాత ఏం చెక్ చేసుకోవాలి? ఎప్పుడైతే వచ్చిందో అక్కడ నుంచి మనకి బూట్ క్యాప్ చూడండి, మనకి విపిహెచ్ వోల్టేజ్ జనరేట్ అవుతుంది. జనరేట్ అవుతుందా? ఏం జనరేట్ అవుతుంది? విపిహెచ్ వోల్టేజ్ మనకి పంపింగ్ కెపాసిటర్ నుంచి అండ్ ఇక్కడ నుంచి వోల్టేజ్ బక్ కన్వర్టర్. ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇన్పుట్ నుంచి ఇక్కడ లోపల ఒక బక్ కన్వర్టర్ ఉంటుంది. బక్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? హై టు లో. ఒక ఐసీకి ఇన్పుట్ 5 వోల్టేజ్ ఇచ్చి అవుట్పుట్ ఎంత వస్తుంది? ఛార్జర్ పెడితే 3 నుంచి 4.2 వస్తుంది. ప్రకారం ఎంత వస్తుంది సార్? 3 నుంచి 4. నువ్వు ఇచ్చింది ఎంత సార్ ఇక్కడ? అదే 5 కాస్త 3 అయిందంటే లోపల ఏదో పని జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ బక్ కన్వర్టర్. బక్ ఎప్పుడు బయటకు వచ్చినా ఒక కాయిల్ మీద ప్లేస్ అయి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ బక్ కాయిల్. అంతే కదా ఏమన్నా? బక్ కాయిల్. ఓకే. సో ఈ కాయిల్ మీద ఇప్పుడు చెక్ చేస్తే మనకి ఎంత వోల్టేజ్ రావాలి? 3 నుంచి 3 to 4.2 ఆర్ 4.4 వరకు రావచ్చు, నో ఇష్యూ. ఓకే. సో అలా మనకి ఏం జనరేట్ అయింది సార్? విపిహెచ్ జనరేట్ అయింది. సో దాని తర్వాత చూడండి, వెంటనే రావగానే డాటా ప్లస్ డాటా మైనస్ మనకి ఎక్కడికి పిఎంఐ ఐసీకి ఏమవుతుంది? కమ్యూనికేషన్ చేసుకుంటున్నాయి. అర్థమైందా? దాని తర్వాత చూడండి, సెన్సింగ్ బ్యాటరీ ఐడి లైన్. ఏ లైన్? బ్యాటరీ ఐడి లైన్. తర్వాత బ్యాటరీ ప్లస్ బ్యాటరీ మైనస్. తర్వాత సిపితో ఏమైంది? కమ్యూనికేషన్ అయింది. తర్వాత సెన్సింగ్ పిన్లు వెళ్తున్నాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఛార్జింగ్ అవుట్ అవుతుంది, చూసారా? సో ఈ విధంగా జరుగుతూ బ్యాటరీ యొక్క పర్సంటేజ్ని ఈ సెన్సింగ్ లైన్స్ ఇప్పుడు ఏం చూపించాలి? పిఎంఐ ఐసీకి చెప్తూ ఉంటే అప్పుడు బ్యాటరీ యొక్క పర్సంటేజ్ని అది ఏం చేస్తూ ఉంటుంది? మానిటర్ చేసుకుంటూ పర్సంటేజ్ని చేస్తుంది అన్నమాట. సో ఇలా మనకి ఏం జరుగుతుంది? ఛార్జింగ్ సెక్షన్. అర్థమైందా సార్? ఇది మన ఓవరాల్గా ఒక ఛార్జింగ్ సెక్షన్ ఎలా పనిచేస్తుంది ఏంది అనేది మనకి ఇలా ఒక్కసారి మనకి మన భాషలో మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పండి, మీకు ఎంత వోల్టేజ్ వస్తుంది? 9 కూడా రావచ్చు. మనం దీన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను. 5.2 వస్తుంది అక్కడ, నేను 5 రాస్తున్నాను. ఓకే, మళ్ళీ 5. సో ఇక్కడికి ఓకే, ఇక్కడికి. సో ఇలా ఏంటంటే మనం ఏం చేస్తామంటే సార్, ఫస్ట్ మనకి ఇక్కడ ఒక టెస్ట్ పాయింట్ ఇస్తాడు. దిస్ ఈజ్ కాల్డ్ స్టెప్ 1 అంటాం. ఇక్కడ టీపీ పాయింట్ ఇస్తాడు ఒకటి. ఏమి ఇస్తాడు సార్? ఖచ్చితంగా ఉంటుంది. వి బస్ అని టీపీ పాయింట్ ఇస్తాడు. దీని మీద చెక్ చేస్తాం. దీన్ని ఏమనుకుంటున్నాం? ఫస్ట్ స్టెప్ 1 ఏమనుకుందాం? ఇక్కడ స్టెప్ 1. దాని తర్వాత డైరెక్ట్గా స్టెప్ 2 ఇక్కడ చెక్ చేయాలి. నేను ఇప్పుడు ట్రబుల్ షూట్ చెప్తా. ట్రబుల్ షూట్ ఇంకా ఏం చెప్పలేదు, మీకు విధానం చెప్తున్నాను అంతే. ఓకే, ఇది 1, ఇది 2, ఇది అయిపోయాక 3. ఓకేనా? ఎంత వస్తుంది చెప్పండి బూట్ క్యాప్ మీద ఒక సైడ్? వెరీ గుడ్. 7 to 9. రెండో సైడ్ విపిహెచ్ వోల్టేజ్ 3 to 4.2. అది మీరు బ్యాటరీ పెడితే బ్యాటరీలు ఎంత ఉంటే అంత వస్తుంది. ఛార్జింగ్ పెడితే మాత్రం. సో ఎప్పుడు కూడా ఛార్జింగ్ పెట్టి చెక్ చేసినప్పుడు బ్యాటరీ ఉండకూడదు. అక్కడ బ్యాటరీని ఏం చేయాలి? డిస్కనెక్ట్ చేయాలి. ఓకే, డన్.
ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేయాలి? ఇది ఎన్నో స్టెప్? ఇది 3, ఇది 4. తర్వాత ఏం చూడాలి? ఐడి థర్మల్. తర్వాత ఏం చూడాలి? డాటా ప్లస్. తర్వాత ఏం చూడాలి? సెన్సింగ్ పి, సెన్సింగ్ ఎం. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఇప్పుడు మన ఫోన్ ఏమవుతుంది? ఛార్జింగ్ అవుతుంది. ఓకే, సో ఇదే ఫోన్ ఇప్పుడు మనం స్కెమాటిక్లో ఓపెన్ చేసి చూడనా? సో ఇది మామూలుగా మనం చెప్పింది. ఇప్పుడు మనం స్కెమాటిక్ ఓపెన్ చేద్దాం. సో ఎప్పుడైనా మనం చేయాలంటే ఏమేమి ఓపెన్ చేయాలి? లేఅవుట్, స్కెమాటిక్. లేఅవుట్ అండ్ స్కెమాటిక్. సో నా ఛార్జర్ ఐసి ఇక్కడ రాసి చూడండి, ఏమనుంది? యూ. సో 8లోకి వెళ్ళిపోండి. ఇక్కడ ఏమని కొడతాం? యూ. సో ఎంటర్. సో చూడండి ఇక్కడ ఇదేనా ఐసి? సో ఐసీకి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది ఎవరు సార్? ఐసీకి వి బస్ ఇన్, అంతేనా సార్? ఇది ఏమని రాస్తుంది సార్? యూఎస్బి ఇన్. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఓవిపి అవుట్ నుంచి వస్తుంది. అంటే మీరు ఇక్కడ రాసుకోండి, ఒకవేళ మీకు ఐడియా రావడం కోసం నేను ఏం చేశాను? ఓవిపి. ఓకే, ఇక్కడ ఇది ఎక్కడి నుంచి వస్తుంది? B2B. ఓకే, B2B నుంచి 5 వోల్టేజ్ వచ్చేసి ఓవిపి నుంచి మనకి 5 వోల్టేజ్ ఏమవుతుంది? మన ఐసీ ఇన్పుట్ వస్తుంది. క్లియర్? అర్థమైంది సార్? సో ఇలా మనకి ఫస్ట్ స్టెప్ ఇది అనమాట. ఐసీకి ఇన్పుట్ ఇక్కడికి రావాలి. ఓకే, ఇది మనం రేపు ట్రబుల్ షూట్లో చేద్దాం. ఓకే, తర్వాత యూఎస్బి ఎంఐడి. ఓకే, సో ఇక్కడ ఎంఐడి కెపాసిటీ మీదకి ఎంత రావాలి సార్? ఇక్కడ వచ్చిందంటే ఎవరు ఓకే సార్? ఇన్పుట్ ఐసీకి వోల్టేజ్ ఓకే ఉన్నట్టు. సో దాని తర్వాత ఏం చూడమని చెప్పాను మీకు? దానికంటే ముందు ఇక్కడ చూడండి, యూఎస్బి CC1 CC2 మీన్స్ సైడ్ ఏ సైడ్ బి. నువ్వు ఏ దాంతో ఒకవేళ CC1లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఒక సైడ్ అవుతుంది, ఒక సైడ్ అవ్వదు. CC2లో వస్తే ఒక సైడ్ అవుతుంది, రెండిట్లో అవుతే ఏదో అవ్వదు. ఓకేనా? ఇవి చూసుకోవాలి కనెక్టింగ్ లైన్స్. ఇవేంటి? డాటా ప్లస్, డాటా మైనస్. ఏం చెప్పాను నీకు? ఎప్పుడైతే డాటా ప్లస్, డాటా మైనస్ కమ్యూనికేషన్ లేదో మనకి పోర్ట్ కనెక్ట్ అవ్వదు. ఓకేనా? ఛార్జింగ్ సెక్షన్లో మాల్ ఫంక్షన్ జరుగుతాయి. నెక్స్ట్ వి బట్ సెన్స్ పి, సెన్స్ ఎం. ఇందాక చెప్పాను కదా, బ్యాటరీ సింబల్ వచ్చి ఫోన్ డెడ్లో ఉంటుంది. నెక్స్ట్ ఐడి థర్మల్ చెప్పాను కదా, ఐడెంటిఫికేషన్ అండ్ థర్మల్ లైన్. సో ఇవేంటి? గ్రౌండ్. ఏంటి సార్? గ్రౌండ్. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేద్దాం. ఇది మీకు తెలుసు, ఎంఐడి. తర్వాత ఏంటి సార్? ఇది బూట్ క్యాప్. ఐడియా ఉంది కదా, 729 VPH. ఇది ఇక్కడ నుంచి చూడండి ఛార్జింగ్ అవుతుంది, VPH పవర్. ఇలా వచ్చి ఇక్కడ నుంచి మన బ్యాటరీని ఏం చేస్తుంది? ఛార్జ్ చేస్తుంది. ఓకే, వి బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఇక్కడ ఈ రెండు ఇంపార్టెంట్ సార్. VARB ఉందా? ఈ వోల్టేజ్ బూట్ పవర్ వోల్టేజ్ ఈ కెపాసిటర్లో లేకపోయినా మీ ఫోన్ ఆన్ అవ్వదు, లేదా మీ VPH, మీ ఛార్జర్ అయితే అవుట్పుట్ ఇవ్వదు. VPHని జనరేట్, ఆ రెండు వెరీ ఇంపార్టెంట్. ఈ గ్రౌండ్ ఉన్నాయి కదా, పోతే ఏం కాదు కదా మీ దృష్టిలో. ఇప్పుడు తీసేయండి. ఇప్పుడు తీసేమవుద్ది? మీ ఫోన్ ఆన్ అవ్వదు. మీరేం చేస్తూ ఉంటారు? ఐసీ మారుస్తాం, ఐసీ తీస్తాం, ఐసీ మారుస్తాం, ఐసీ తీస్తాం. సార్ VPH రావట్లేదు సార్, VPH రావట్లేదు సార్. ఏం చేసినా నో యూస్. వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని మనం రేపు ప్రాక్టికల్ చూపిస్తాం. ఓకేనా? ఇప్పుడు చూపిస్తే ఇంకా మీరు మొత్తం అలసిపోవడం తప్ప ఏముండదు. నాకు ఓపిక ఉంది, మీకు లేదు. అంటే పొద్దు నుంచి వింటానే ఉన్నారు కదా, అర్థం నేను చెప్పింది. సో ప్రాక్టికల్ చేసుకోండి, మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం, ప్రాబ్లం లేదు. దీన్ని నేను క్లారిటీగా బోర్డులో చూపిస్తాను. సో ఇప్పుడు వరకు చెప్పింది క్లారిటీగా ఉందా? క్లియర్గా, కంప్లీట్గా. ఓకేనా? ఎప్పుడైనా ఛార్జింగ్ సెక్షన్ వచ్చినప్పుడు మనం ఈ మూమెంట్ ప్రకారంగా వెళ్తే అసలు అవ్వకపోవడం అనే క్వశ్చనే లేదు. ఎందుకంటే ఉన్న లైన్స్ అన్నీ అయ్యే కదా బాబు. మనం ఇప్పుడు డెడ్ ఎండ్ వరకు వెళ్ళామా, పై చెప్పు లేసామా? డెడ్ ఎండ్ వరకు వెళ్ళాము అంటే మన దగ్గర అవ్వలేదు, ఇంకెవరి దగ్గర అవ్వదు. అంతవరకు మనం చేయొచ్చు, అంటే సక్సెస్ అయినట్టే కదా. అలా కాకుండా ఛార్జింగ్ అవ్వట్లేదంటే సబ్బోర్డ్ మార్చి, స్టిప్ మార్చి, ఐసీ మార్చి, ఓపీ ఐసీ మార్చితే సో అది కరెక్ట్ కాదు, అది టెక్నీషియన్ కాదు. సో అలా ఏంటంటే మనం ఇవన్నీ చేయాలి. ఇవన్నీ రేపొద్దున నేను ఒకసారి చెక్ చేసి మీతో కూడా ఒక చేయిద్దాం, అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. క్లియర్?
ఓకే, థ్యాంక్ యూ. సో దీని కంటిన్యూషన్ వీడియో అయితే మన స్మార్ట్ మొబైల్ ట్రైనింగ్ యాప్లో అయితే మనం అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో ఎవరికైతే స్మార్ట్ మొబైల్ ట్రైనింగ్ యాప్ యాక్సెస్ ఉందో వాళ్ళందరూ కూడా స్కెమాటిక్ కోర్సులోకి వెళ్ళి దాంట్లో ఛార్జింగ్ సెక్షన్లో ఈ వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఫిల్ వీడియోని. అండ్ అదేవిధంగా ట్రబుల్ షూట్ చేసిన వీడియో అన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోల కోసం మీరు మా యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ప్రతిరోజు ఏదైతే లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయో దాని మీద మేము వీడియోలు చేసి అయితే మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ చూడండి, వీడియోలు అన్నీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.